మహిళా సాధికారత ప్రారంభమైంది టీడీపీతోనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చారన్నారని, తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి సీఎం విమర్శలు గుప్పించారు. ఇచ్చిన ఆస్తి విషయంలోనూ కోర్టుకు వెళ్లి వెనక్కి ఇవ్వాలని అడిగారంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా సాధికారత కోసం నిన్న నేడు రేపు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్వాలిటీ ద్వారా ఆడవారికి సమాన అవకాశాలు కల్పించడమని తెలిపారు. శాసనసభలో మహిళా సాధికారతపై బుధవారం మాట్లాడుతూ ఓవైపు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సమయంలోనే మహిళలపై వివక్ష చూపడం జరుగుతోందన్నారు. టీడీపీ పెట్టినప్పుడు నుంచి మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. మహిళా సాధికారత ప్రారంభమైంది టీడీపీతోనే అని చెప్పుకొచ్చారు. 1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చారని అన్నారు. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి సీఎం విమర్శలు గుప్పించారు. ఇచ్చిన ఆస్తి విషయంలోనూ కోర్టుకు వెళ్లి వెనక్కి ఇవ్వాలని అడిగారంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చామన్నారు. 1995లో మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆలోచిస్తూ డ్వాక్రా ఉమెన్ ద్వారా ఎంపవర్ చేయాలని నిర్ణయించామన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చామని తెలిపారు. దీనివల్ల ఆడబిడ్డలు చదువుకున్నారని, వారు కూడా పనిచేయడం ప్రారంభించారని అన్నారు. సూర్యకుమారి ఐఏఎస్ ఆమె 1996లో గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆ రోజు బెనిఫిషరీ ఈ రోజు వారి కోసం పాలసీలు రూపొందిస్తున్నారని, ఇది సజీవ సాక్ష్యమని చెప్పుకొచ్చారు. పుట్టిన అమ్మాయి భారం కాదు, ఇంటికి మహాలక్ష్మి అన్నామని, వారి పేరుతో ఓ 5,000 డిపాజిట్ చేయించామని తెలిపారు. మగపిల్లలు ఆడపిల్లలకు తేడా లేదని, ఆడపిల్లలకు సైకిళ్లు కొనిచ్చినట్లు చెప్పారు. 8%తో ప్రారంభమైన రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 33% అయిందన్నారు. ఆడవాళ్లు మగవాళ్ల కంటే తెలివైన వారని, ఈ విషయం చాట్ జీపీటీని అడిగినా చెబుతుందన్నారు. అమెరికా లాంటి దేశంలో కూడా మహిళల్లో సమానత్వం లేదన్నారు. ఆర్టీసీలో ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఆడబిడ్డలకు ఇప్పించామన్నారు. దీపం 2 కింద 3 సిలిండర్లు ఇస్తున్నామని, డ్వాక్రా సంఘాలు లేని ఊరు లేదు, ఇల్లు లేదని అన్నారు. 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని, మహిళల అండ ఉందనే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నేను ఈ హౌస్ ద్వారా పిలిపిస్తున్నా. మొన్నే అంతర్జాతీయ దినోత్సవం చేసుకున్నాం. ఆ సభలో నేను ఒక హామీ ఇచ్చాను. ఒక్క సంవత్సరంలో 1,00,000 మందిని డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని ఆంటర్‌ప్రెన్యూర్ చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చాం. 1,00,000 టార్గెట్ పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మొత్తం ఒక సంవత్సరంలో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, కాన్స్టిట్యున్సీకి 1000 మందిని మీరు తయారు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మందిని డబ్బులు ఇచ్చేది ఇస్తాం, లింక్ చేస్తాం, ఫైనాన్స్ ఇస్తాం, ఏ విధంగా చేయాలని అవన్నీ కూడా పెడతాం. పెట్టిన తర్వాత మీరందరూ శ్రద్ధ తీసుకుని 1000 మందిని మీరు చేయగలిగితే 1,75,000 అవుతారు. నేను ఇచ్చిన టార్గెట్ 1,00,000, మీరు కలిసి వస్తే 1,75,000 అవుతుంది. ఆ కల్చర్ వస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఒక్క రోజునే 10 లక్షల మంది మహిళలకు ఉపయోగపడే విధంగా 4,400 కోట్ల రూపాయల రుణాలు గాని సబ్సిడీస్ గాని ఇచ్చాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాం. ఒకే రోజున 3,80,000 లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్, 5 కోట్ల విలువైన ప్రాడక్టులు, 35,225 డాక్రా ఉత్పత్తుల్ని ఓఎన్డీసీ కింద ఆన్లైన్ లో ఒక రోజులో మార్కెట్ చేయగలిగాం. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టాం. మన మహిళల చరిత్ర సృష్టించారు. దీంతో మీరు చూస్తే దిశ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే 3-4 అవార్డ్స్ ఇచ్చారు. మోస్ట్ యూజర్స్ in an e-business video lesson. World Records Union, the largest e-commerce initiative by a state government to promote women's self-help group products. Rondo award. The largest event by a state government for the promotion of women-led products. Modo award. The largest pre-booking campaign for an e-commerce platform supporting women entrepreneurs. ఈ 3 అవార్డ్స్ వచ్చాయంటే ఇది నేను ఎంతో గర్వపడుతున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క మహిళకి, డాక్రా సంఘాలకి ఈ అవార్డ్స్ అంకితం చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్న ఒక చరిత్ర. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు కిట్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇచ్చే యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, బెల్ట్లను మంత్రి లోకేష్ మండలిలో ప్రదర్శించారు.
గత ప్రభుత్వం వల్ల విద్యారంగం దారుణంగా దెబ్బతిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యాశాఖ బడ్జెట్ గ్రాంట్లపై శాసనమండలిలో లోకేష్ మాట్లాడారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు కిట్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విద్యార్థులకు పంపిణీ చేసిన ప్రతి వస్తువుపై జగన్ ఫోటో, పేరు ముద్రించాలని మండిపడ్డారు. ఇకపై నుంచి విద్యార్థులకు ఇచ్చే కిట్లపై ఏ రాజకీయ నేత ఫోటో, పేరు ఉండొద్దని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. యూనిఫామ్ సహా చిక్కీలు, గుడ్లు ఇలా వివిధ సరఫరాదారులకు జగన్ 352 కోట్లు బకాయిలు పెట్టారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16.6% అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇచ్చే యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, బెల్టులను మంత్రి మండలిలో ప్రదర్శించారు. పేటెంట్ ఫైలింగ్, పీహెచ్డీ పట్టాల విషయంలో రాష్ట్రం బాగా వెనుకబడిందని మంత్రి పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు వ్యవస్థీకృత విధానం ఉండాలన్నది తమ ప్రభుత్వ అభిప్రాయమని అన్నారు. పిల్లల పుస్తకాల బరువు కూడా తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, సెమిస్టర్ వారీగా మాత్రమే పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కేవలం 2 పుస్తకాలు మాత్రమే సెమిస్టర్కు ఉండేలా చర్యలు చేపడతామన్నారు. తరగతుల వారీగా పుస్తకాల మోత, బరువును తగ్గిస్తూ సంఖ్య కూడా తగ్గించామని వ్యాఖ్యానించారు. పుస్తకాలపై ఎక్కడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా చేశామని అన్నారు. స్టూడెంట్ కిట్స్ వస్తుంది. విచిత్రమైనది, ఆక్స్ఫర్డ్లో తెలుగు డిక్షనరీ తీసుకొస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఫోటోలు పెట్టారు. అధ్యక్ష, మేనిఫెస్టో ఫోటో పెట్టారు. బెల్ట్ కూడా వదలలేదు అధ్యక్ష, అందుకే పారిపోయారు అనుకుంటా గౌరవ సభ్యులు. బెల్ట్ వదిలిపెట్టలేదు ఆయన పేరు. ఓకే, ఈ రెండేనా అనుకున్నా, లేదు అధ్యక్ష, చిక్కి కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. ఫోటో చిక్కి పైన కూడా ఆయన ఫోటో. అధ్యక్ష, పిల్లలు చదువుకుంటున్న పుస్తకాలు అధ్యక్ష, ఇది నోట్బుక్ అధ్యక్ష, నోట్బుక్ లో ఆయన ఫోటో. నోట్బుక్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేయించుకున్నాడు. ఇంతేనా అనుకున్నా. ఇంకా విచిత్రం చెప్తాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అధ్యక్ష, బాటనీ. నేను టెక్స్ట్ బుక్స్ తెప్పించుకున్నాను అధ్యక్ష. దాంట్లో ఎంత ఏంటంటే ఒక పేజ్ అంతా ముఖ్యమంత్రి గారి సందేశం, ఆయన ఫోటోస్ సహా. ఆయనకి ఏదో పెద్ద బాటనీ వచ్చినట్టు ఆయన రాశారు. దాని తర్వాత లక్ష్మీపార్వతి గారికి సందేశం అధ్యక్ష, ఒక పేజ్. ఓకే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సందేశం అధ్యక్ష, ఇంకో పేజ్. ఓకే, దాని తర్వాత ఈ పుస్తకాలు ఎవరు రాశారనే దానిపైన సుమారుగా ఒక 6-7 పేజీలు అవుతాయి. అంటే మొత్తం చూస్తే అధ్యక్ష, మేము లెక్క పెట్టే అధ్యక్ష, 9 పేజెస్ కాదు అధ్యక్ష, 9 స్లీవ్స్, 9 పేపర్, అంటే 18 పేజీలు. కేవలం ఇంటర్లో ఈ 18 పేజీలు మేము ఇప్పుడు తీయేసాం అధ్యక్ష. తీయేసి ఒక్క నిర్ణయం వల్ల 30 లక్షల రూపాయలు మేము సేవ్ చేసాం అధ్యక్ష ప్రభుత్వం, ఒక్క నిర్ణయం వల్ల అధ్యక్ష. అదైన తర్వాత అధ్యక్ష ఇంకా గుడ్లు కూడా వదిలిపెట్టలేదండి, అందుకే పారిపోయారు, సమాధానం చెప్పలేరు కదా. వైఎస్ఆర్ ఎస్పీ అని ముద్రేశారు. గుడ్ల పైన కూడా గుడ్లు కూడా వదిలిపెట్టలేదు, గుడ్ల పైన కూడా ముద్రేశారు. అధ్యక్ష, ఈ రోజు నేను ఇక్కడ నుంచి నిజంగానే మా డిపార్ట్మెంట్ ని కూడా నేను అభినందిస్తున్నా. చాలా అద్భుతంగా పారదర్శకంగా ఈసారి టెండరింగ్ మేము చేశాం అధ్యక్ష. ఒక్క స్కూల్ కిట్ లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది. అంటే 9.4% మేము ధరలు తగ్గించాం. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో ఆయిల్ పామ్ సాగుపై చర్చ జరిగింది. మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సమాధానాలు చెప్పారు. ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. వారికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఆయిల్ పామ్ సాగు వల్ల లాభాలు కూడా వస్తాయని తెలిపారు. దీంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పై కూడా దృష్టి పెట్టామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విజిఏ స్కీమ్లో అవకాశం, రేపు మన దగ్గర ధర తగ్గితే మనం వెంటనే ఆ ధరలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మనం ఎక్కువ ఇస్తున్నాం కాబట్టే మనం ఆ స్కీమ్లోకి వెళ్ళలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రైతాంగానికి కూడా కోరుతున్నాను అధ్యక్ష, అందరూ కూడా వ్యవసాయం అంటే వరి తప్ప ఇంకొక పంట పెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే సంతోషం ఏమిటంటే డైవర్ట్ అవుతున్నారు హార్టికల్చర్కి. అందులో ఏదైతే పామాయిల్ అనేది 1,50,000 నుంచి 2 లక్షలు ప్రాఫిట్ వస్తుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో పామాయిల్లో కూడా కోకో అని చెప్పి కొత్త పంట వచ్చిందంటే అధ్యక్ష, మీకు తెలుసు, ఇంటర్ క్రాప్గా వేస్తున్నారు. ఈరోజు కోకో పామాయిల్ కాంబినేషన్లో ఇంటర్ క్రాప్ వేసుకుంటే రైతుకి ఎక్కువ రాబడి రావడానికి అవకాశం ఉంది. మేము డిపార్ట్మెంటు దాని మీదే దృష్టి పెట్టాం, రైతులకి యాక్టివేట్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటికే పామాయిల్ దేశంలో ఉన్న దానికంటే మన దగ్గర ఎక్కువ శాతం పండిస్తున్నారు. ఈరోజు 5%, 10% తెలంగాణలో ఉంది, మన దగ్గర 90% ఉంది అధ్యక్ష. కాబట్టి నేను మళ్ళీ రైతాంగానికి స్పష్టంగా హామీ ఇస్తున్నాను,
ధరల విషయంలో మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా రైతులకి, ముఖ్యంగా పామాయిల్ రైతులకు అందరికీ శాసనసభ ద్వారా తెలియజేస్తాం. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో తలసేమియాపై చర్చ జరిగింది. తలసేమియా బాధితులకు ఆర్థిక సాయంపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని విశాఖపట్నం ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. తలసేమియా వ్యాధి గురించి మంత్రి సత్యకుమార్ సమాధానం చెప్పారు. తలసేమియా వ్యాధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. తలసేమియా బాధితులకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా పెన్షన్ సౌకర్యం కల్పించడంపై మరింత దృష్టి పెడతామని తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తలసేమియాపై సమీక్ష నిర్వహిస్తోందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ పెన్షన్లు అనేవి సెర్ప్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది, వారి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఇవ్వడం బట్టి జరుగుతుంది. అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కి సంబంధించి ప్రభుత్వ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ 1594 మంది ఎవరైతే ఉన్నారో వాటితో ఉచితంగా ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సగటున 3 వారాలకు ఒకసారి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అది కాకుండా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం వరంగా ఐరన్ కంటెంట్ బాడీలో పెరుగుతుంది కాబట్టి తద్వారా ఈ సిస్టమిక్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రధానంగా గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దానికి ఐరన్ కెలేషన్ థెరపీని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. అయితే దీనికి ప్రధానంగా ఈ పూర్తి వ్యాధి అంటే క్యారియర్స్ ఉంటారు, డిసీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు అధ్యక్ష. క్యారియర్స్ సంఖ్యలో ఉన్న వాళ్ళు ఈ ఒక జీన్ బీటా జీన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల వస్తుంది. ఈ కారణంగా వస్తుంది. వీటిని పూర్తిగా చికిత్స అందించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చాలా అత్యధిక ఖర్చుతో కూడుకున్న దాని మీద కూడా ఇటీవల సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏ రకంగా పేదలకి వీటిలో తలసేమియా నుంచి బాధపడుతున్న వాళ్ళకి మనం ఆదుకోవడానికి అవకాశం ఉందనే విషయం మీద సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసి విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని, వాళ్ల తరపున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద బొత్స మీడియాతో మాట్లాడుతూ ఇది అసమర్థ ప్రభుత్వం అని, రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. సభలో వారి కోసం ఆందోళన చేశామని, 9 నెలలైనా రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. తమ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ లో బకాయిలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కానీ తమ హయాంలో ఎక్కడా బకాయిలు లేవని, దమ్ముంటే ఎక్కడున్నాయో చూపించండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బాబు షూరిటీ ఇస్తే అది అవుతుందని చెప్పి ఏదైతే మోసం చేస్తుందో ఆంధ్ర రాష్ట్ర ప్రధానికాన్ని అంతటినీ కూడా, ముఖ్యంగా విద్యార్థుల్ని, ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల్ని, అయితే ఉద్యోగం ఇస్తాను, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను, డే 1 నుంచే ఇస్తాను, 3,000 రూపాయలు ఇస్తానని డే 1 నుంచి, ప్రభుత్వం వచ్చిన మరణాటి నుంచే నేను నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ మోసం చేసి నిరుద్యోగుల్ని, యువతని అందరినీ కూడా నెట్టాట ముంచిన నేపథ్యంలో ఇవాళ మేము డిమాండ్ చేస్తాం. ఎప్పుడు ఇస్తారు చెప్పండి, ఏ రోజు ఇస్తారో చెప్పండి, ఎక్కడున్నాయి ఉద్యోగాలు చెప్పండి అంటే ఎక్కడా కూడా మాట్లేదు. తిరిగి కాకుండా సభలోకి మార్చులు తెప్పించి ప్రభుత్వం ఉన్నదని చెప్పని మా మీద దౌర్జన్యం చేసి, జులుం చేసి, ప్రభుత్వం తాలూకా ప్రజల తాలూకా గొంతుకు నినిపిద్దామంటే, ప్రజల డిమాండ్ అడుగుతున్నామంటే మా గొంతుకు నొక్కగానికి ఇవాళ చేసిన ప్రక్రియకి నిరసనగా ఇవాళ మేము సభ నుంచి వాకౌట్ చేసి వచ్చి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నాం. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ ఏపీఐఐసి కాలనీలో ఉన్న కామన్ సైట్స్ రిజిస్ట్రేషన్ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపనున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరిపిన తర్వాత ఏపీఐఐసి చైర్మన్ రామరాజుతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీఐసి కాలనీలో కమ్యూనిటీ హాల్లో కాలనీ పెద్దలతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బుధవారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం విజయవాడ నగరంలో నిర్మాణం చేసిన మొట్టమొదటి గేటెడ్ కమ్యూనిటీ ఏపీఐసి కాలనీ అని అన్నారు. ఆనాడు అందరూ కలిసి ఈ కాలనీని వారి సొంత సొమ్ముతో స్థలాలను కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకున్నారని తెలిపారు. ఈ కాలనీలోని కామన్ సైట్స్ను అప్పటి ఏపీఐసి అధికారులు ఇంటి యజమానుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పారు. ఇల్లు నిర్మాణం చేసి 40 సంవత్సరాలు కావడంతో వాటికి వర్షాలు వచ్చినప్పుడు ఇల్లు కారడం, నీళ్లు నిల్వ ఉండటంతో ఇంటికి మరమ్మతులు, పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కామన్ సైట్ వీరి పేరుతో రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు.
ఈ అంశాన్ని తాను స్వయంగా ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు దృష్టికి తీసుకువెళ్లానని, ఆయన కూడా ఏపీఐఐసీ ఉన్నతాధికారులతో వచ్చి స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కామన్ సైట్స్పై ఈ కాలనీవాసులకే పూర్తి హక్కులు ఉన్నాయని ఆయన కూడా నిర్ధారణ చేశారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని ఏపీఐఐసీ కాలనీలో ఉన్న కామన్ సైట్ రిజిస్ట్రేషన్ సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కారమవుతుందని చెప్పారు. రామరాజు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అందరితో మీటింగ్లు వేసి ఆ కామన్ సైట్ ఏదైతే అది పూర్తి హక్కులు ఈ కాలనీ వాసులకే ఉన్నాయని చెప్పి నిర్ధారించి దానికి కావాల్సిన కాగితాలు తయారు చేయడంలో ప్రాసెస్ జరుగుతోంది. దానికి సంబంధించి ఒకసారి మళ్ళీ కూలంకషంగా దానిలో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ఏంటి, ఏ విధంగా అయితే కాలనీ వాసులకి శాశ్వతమైన పరిష్కారం వద్ద ఆలోచన చేయటానికి ఈరోజున ఇక్కడ కూర్చోవడం జరిగింది. రేపు లాయర్ గారిని అదేవిధంగా అఫీషియల్స్ కూడా పిలిచి దాంట్లో ఉన్న లీగల్ ఇటు కూడా చూసుకుని దీన్ని వీలైన తొందరలో చంద్రబాబు గారి నాయకత్వంలో రామరాజు గారి యొక్క సహకారంతో దీన్ని పరిపూర్ణంగా కాలనీ వాసులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి సమస్య రాకుండా పూర్తి చేయడానికి కంటిన్యూస్గా చైన్ ఆఫ్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఆ మీటింగ్లో ఇవాళ కాలనీ వాసులు పెద్దలందరితో కూడా కూర్చొని కమిటీతో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఎల్లుండి లాయర్ గారు, సీనియర్ లాయర్ గారిని, అదే డిపార్ట్మెంట్ అధికారిని కూడా పిలిచి మాట్లాడి ఆ తర్వాత ఈ విషయాన్ని రామరాజు గారి దగ్గర ఒక మీటింగ్ పెట్టి రామరాజు గారితో కలిపి చంద్రబాబు గారి దగ్గర మీటింగ్ పెట్టి దీన్ని ఫైనల్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మఒడి వంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లులు కూడా పాల్గొని తమ నిరసన తెలియజేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నడ్డి విరిచి అయినా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తామన్నారు. ఫీజు బకాయిలు, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ వైసీపీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ రోడ్డులోని రమా క్లాస్ స్టోర్ నుండి వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, జోగి రమేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కలెక్టర్ ఆఫీసుకు ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. 2 చోట్ల మధ్యలో బారికేడ్లు పెట్టినా తోసుకుంటూ ముందుకు వెళ్లారు. అనంతరం 10 మంది నాయకులను కలెక్టర్ను కలిసేందుకు అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మఒడి వంటి అనేక హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత విస్మరించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడానికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లులు కూడా పాల్గొని తమ నిరసన తెలియజేశారని అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నడ్డి విరిచి అయినా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తామన్నారు. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు కడుపు కొట్టిన పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు దానికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా విద్యార్థులు తల్లులు గారు పాల్గొని ఈరోజు వాళ్ళ నిరసన తెలియజేయడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నడ్డి విరిచైన విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మేము పోరాటం చేస్తాం. సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన మోసానికి ప్రజలు, యువత రోడ్డు మీదకు వచ్చి నిరసన చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఏదైతే యువతంతా కూడా కూటమి ప్రభుత్వం చేసిన మోసానికి రోడ్డు మీద రావడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, అదేవిధంగా మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడం కానివ్వండి, ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసానికి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి, యువతంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పని ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
పెరిగిన ఖర్చుల భారంతో సొంతింటి కలను నెరవేర్చుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశాన్ని కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవడం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస లబ్ధిదారులకు సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్ విలువ 1.80 లక్షలకు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓఆర్టీ నంబర్ 9 విడుదల చేసిందన్నారు. ఈ అదనపు లబ్ధితో పేదల సొంతింటి కల సాకారం కానుందని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ లక్ష్మీస మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని సొంత ఇంటిలోకి సగర్వంగా అడుగుపెట్టేందుకు వీలుగా అదనపు రాయితీని మంజూరు చేసినట్లు తెలిపారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, పర్వత ప్రాంత షెడ్యూల్ తెగలకు ₹1,00,000 అదనపు సాయం అందుతుందని వివరించారు. ఎస్సీలకు సంబంధించి ఇప్పటికే 3,822 ఇళ్లు, ఎస్టీలకు సంబంధించి 556 ఇళ్లు, బీసీలకు సంబంధించి 4,018 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ ఆపై దశలో ఉన్నాయని తెలిపారు. వీరితో పాటు మిగిలిన లబ్ధిదారులు కూడా 1.8 లక్షల యూనిట్ విలువకు అదనంగా ప్రభుత్వం కొత్తగా అందించే అదనపు మొత్తాన్ని ఉపయోగించుకుని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంకా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించి వడివడిగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకునేలా ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉన్నారు, కొన్ని స్టార్ట్ చేయకుండా కూడా ఉన్నాయి. ఇందులో మెయిన్ లిమిటేషన్ ఏమొచ్చిందంటే యూనిట్ కాస్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 1,50,000, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి 30,000 వేసి 1,80,000 కట్టుకోవడం చెప్పేవాళ్ళు. అందువల్ల చాలా వరకు ఇల్లు ఇన్కంప్లీట్గా ఉండిపోయాయి. ఆ ఇన్కంప్లీట్గా ఉన్నవన్నీ కంప్లీట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ మధ్య ఒక జీవో జారీ చేశారు. దీంట్లో జీవోలో భాగంగా ఎవరికైతే హౌసెస్లో ఈ ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళు ఉంటారో ఆ బెనిఫిషరీస్కి అదనంగా 50,000, అంటే ఈ 1.8 lakhs అదనంగా ఇంకా 50,000 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎస్టీ కుటుంబాలకి 75,000 అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా బీసీ కుటుంబాలకి 50,000 ఇంకా అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పీవీటీజీస్ కనుక అయితే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అయితే 1,00,000 అదనంగా ఇవ్వడానికి జియో పాస్ చేశారు. దీన్ని ఇప్పుడు మన జిల్లాలో అమలు చేయబోతున్నాము. ఈ జియో కింద మన జిల్లాలో ఎస్సీస్లో 3,822 మంది బెనిఫిట్ పొందుతున్నారు. చుట్టూ ఉన్న వాళ్ల మాటలు జగన్ వినడం వల్లే తాను పార్టీకి దూరమయ్యారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్కు చెప్పానన్నారు. జగన్కు భవిష్యత్తు ఉండాలంటే కోటరీ నుంచి బయటపడాలని విజయసాయిరెడ్డి సూచించారు. జగన్కు ఎవరినైనా పరిచయం చేయాలనుకుంటే ముందుగా కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేవీ రావు తనపై దురుద్దేశంతోనే కంప్లైంట్ ఇచ్చారని విజయసాయిరెడ్డి అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేశారన్నారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి ఆ పార్టీ గురించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసు విచారణలో భాగంగా విజయవాడలోని సిఐడి కార్యాలయానికి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడిన విజయసాయి జగన్లో మార్పు వచ్చిందని అన్నారు. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు వినకూడదని, అలా వింటే నాయకుడు, పార్టీ, ప్రజలు నష్టపోతారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీలో తాము ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. అనేక పదవులు ఇచ్చినా అవమానాలు తట్టుకోలేకపోయానని అన్నారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని, విశ్వసనీయత కోల్పోయానని జగన్ అన్నారని అన్నారు. అయితే తాను ప్రలోభాలకు లొంగిపోలేదని, జగన్లోనే మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ఒకప్పుడు నాయకుడు అంటే భక్తి ఉండేది, కానీ ఇప్పుడు దేవుడి మీద మాత్రమే భక్తి ఉందని తెలిపారు. కేవీ రావు తనపై దురుద్దేశంతోనే కంప్లైంట్ ఇచ్చారని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేశారని అన్నారు. సామాజిక, ఆర్థిక అంశాల్లో తనకు కేవీ రావుకు అస్సలు పరిచయమే లేదని అన్నారు. తన కుమార్తెను వారి ఇంటికి పంపించానే తప్ప తనకు, అరవిందో వాళ్లకు ఆర్థిక సంబంధాలు లేవని సిఐడికి స్పష్టం చేసినట్లు చెప్పారు. ఒక రకంగా నయానో, భయానో, లేకుంటే మంచిగానో, కాళ్ళు పట్టుకోనో, చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన
జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 9వ మాసం నడుస్తున్నప్పటికీ అగ్రిగోల్డ్ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని భావిస్తున్నట్లు అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, సిఐడి చీఫ్కు పదే పదే సమస్య తీవ్రతను తెలియజేస్తూ అర్జీలను ఇచ్చామని చెప్పారు. ఈ సమస్య పట్ల త్వరితగతిన పరిష్కరించాలని సీఎం చంద్రబాబు భావించినా తగిన ఆదేశాలు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోం సెక్రటరీకి ఇచ్చిన ఫైళ్లు కదలటం లేదన్నారు. అసెంబ్లీ చివరి రోజు అయిన ఈ నెల 19న చలో విజయవాడ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. హనుమాన్పేట దాసరి భవన్లో అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు వర్ణనాతీతమని అన్నారు. 3 రోజుల క్రితం నారా కోడూరులో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 ఖర్చు కాని పద్ధతిలో ఫిబ్రవరి 24న తమ వినతి పత్రాన్ని 7 అంశాలతో పంపించామని చెప్పారు. అందులో ప్రధానమైనది ఏలూరు కోర్టులో ఉన్న కేసులు, కంపెనీ వారే కావాలని అధిక సంఖ్యలో కేసులు వేయిస్తున్నారని, పీపీ అడ్వకేట్ జనరల్ సీరియస్ సమస్యగా చూసిన దాఖలాలు లేవని అన్నారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం చంద్రబాబు భావించినా తగిన ఆదేశాలు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోం సెక్రటరీకి ఇచ్చిన ఫైళ్లు కదలలేదని అన్నారు. నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖలోని ఆస్తులను దొంగలు కొల్లగొడుతున్నారని చెప్పారు. విశాఖలోని యారాడ రిసార్ట్స్, మంగళగిరిలో హాయ్లాండ్, ఇతర కంపెనీలపై వచ్చిన ఆదాయం కంపెనీ వారి చేతుల్లోనే ఉంటోందన్నారు. ఆస్తులను రక్షించాల్సిన కస్టోడియన్ విభాగం, సిఐడి విభాగం అని సిఐడి వారు కేసు పెడితే నెల్లూరు జిల్లాలో ముద్దాయిలను ఇంతవరకు అరెస్ట్ చేసిన దిక్కులేదన్నారు. తోటలను సొంత ఆస్తిలా నరుక్కొని వెళ్తున్నారని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 19న చలో విజయవాడ నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలిపారు. భవన్లో అగ్రిగోల్డ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితమని అన్నారు. మహిళ ఆత్మహత్య చేస్తూ పరంపర కొనసాగుతున్న నేపథ్యానికి 7 అంశాలతో అందులో ప్రధానమైనది ఏలూరు కోర్టులో ఉన్న వారే కావాలని అధిక సంఖ్యలో కేసులు వేయిస్తున్నారని, పీపీ అడ్వకేట్ జనరల్ సీరియస్ సమస్యగా అన్నారు. తగిన ఆదేశం జీపీ, హోం సెక్రటరీకి ఇచ్చిన ఫైళ్లు కదలను దొంగలు చెప్పారు. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి వలసలు నివారించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 100 రోజులు ఉపాధి పని పూర్తి చేసుకున్న గ్రామీణ పేదలకు అదనంగా పనిదినాలు కల్పించాలన్నారు. ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు బీమా సౌకర్యం, 25 లక్షల నగదు, 2 ఎకరాల భూమి ఇవ్వాలని కోరారు. ఉపాధి పని చూపి వలసలు ఆపాలని, ప్రాణాలు కాపాడాలని ఉపాధి హామీ చట్టం రక్షణ కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్రమైన అతివృష్టి అనావృష్టికి తోడు వ్యవసాయ సంక్షోభం మరియు కూలీలు చేసే పనుల స్థాయిలో యంత్రాల ప్రవేశం వల్ల గ్రామాల్లో వ్యవసాయ కార్మికులకు పనులు లేక లక్షలాది మంది వలసలు పోతున్నారని అన్నారు. వలసల వల్ల వారి పిల్లల చదువులు పాడై మొగ్గలోనే వారి జీవితాలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి పనిచేసి 3 నెలలు గడుస్తున్నా కూలీలకు వేతనాలు చెల్లించలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి వలసలు నివారించాలని కోరారు. సమ్మర్ అలవెన్స్లు 30% కలపాలని, ప్రతి వారం పే స్లిప్లు, పనిముట్లు, మంచినీళ్లు 5 రూపాయలకు ఇవ్వాలని కోరారు. మేట్లకు ప్రతి కూలీపై 5 రూపాయలు పారితోషికం ఇవ్వాలని, ఉపాధి హామీలో యంత్రాలు కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని అన్నారు. వలస కార్మికులకు గుర్తింపు కార్డులిచ్చి ఉచితంగా రవాణా సౌకర్యం, బియ్యం, గ్యాస్ బండ అందించాలన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 12,000 రూపాయలు కూలీ బంధు పథకం కింద నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 6 లక్షల నగదుతో పాటు ప్రతి దళిత కాలనీకి 2 ఎకరాల శ్మశాన స్థలం ఇవ్వాలని కోరారు. బెంగళూరు, బాంబే, హైదరాబాదు, మెడ్రాస్, కేరళకు పోయినటువంటి కూలీలు మన రాష్ట్రం నుంచి 20 లక్షల మంది వలసలు పోతున్నారంటే పాలకులు సిగ్గుపడాలి, ప్రభుత్వాలు సిగ్గుపడాలి. అయినా ఈ వలసలు ఆపడానికి ఎటువంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. కాబట్టి ఉపాధి హామీ చట్టం వామపక్షాల పోరాట ఫలితంగా సాధించిన దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకి, రాజకీయ నాయకులకు కట్టబెట్టి కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టబెడుతుంది, పేదల కడుపు కొడుతుంది. అందుకోసమే ఉపాధి హామీ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మహాధరణ చేపట్టాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగువచ్చి పేదలకు చెప్తున్న మాయ మాటలు వదిలేసి పేదల అభివృద్ధి కోసం, వ్యవసాయ కార్మికుల సమగ్రాభివృద్ధి కోసం ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చంద్రబాబు తక్షణమే అందించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు ఫీజు వసతులు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గతంలో విద్యార్థులు భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ 18,885 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అరాకొరా నిధులు విడుదల చేసి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఫీజు పోరు, యువత పోరు అనేటువంటి దానిలో ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫీజులు చెల్లించేటువంటి పద్ధతిలో 7,000 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేశారు. కానీ అదే తరహాలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 18,885 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహానుభావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు అనేటువంటి చెప్తున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఫీజు పోరు అనేటువంటి దానిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలకి నచ్చి మెచ్చి ఉండేటువంటి కార్యకర్తలను కూడా ఆయనతోనే ఉంటామనేది కూడా తెలియజేస్తూ నందిగామ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువతికి నగరంలోని శరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో 3వసారి విజయవంతంగా కిడ్నీ మార్పిడి చికిత్స చేశారు. మొదటిసారి తల్లి, రెండోసారి భర్త, మూడోసారి తండ్రి ఆమెకు కిడ్నీ దానం చేసి ఆదర్శంగా నిలిచారు. సంక్లిష్టతలను అధిగమించి ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి శరత్ బాబు విజయవంతంగా చికిత్స పూర్తి చేశారు. చికిత్స అనంతరం యువతి కోలుకొని డిశ్చార్జ్ అయింది. విజయవాడ సూర్యారావుపేటలోని సెల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ జి శరత్ బాబు మాట్లాడుతూ నందిగామ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువతికి కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించినట్లు చెప్పారు. గతంలో ఈ మహిళకు 2 పర్యాయాలు కిడ్నీ మార్పిడి జరిగిందని, మరోసారి కిడ్నీ విఫలం కావడంతో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైందన్నారు. యువతికి 3 సార్లు కూడా ఆమె కుటుంబ సభ్యులే కిడ్నీలు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. మొదటిసారి తల్లి, రెండోసారి భర్త కిడ్నీ దానం చేయగా ఇప్పుడు పేషెంట్ తండ్రి కిడ్నీ దానం చేసి తన కుమార్తెకు పునర్జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. ఒకే వ్యక్తికి 3వసారి కిడ్నీ మార్పిడి చేయటం అత్యంత అరుదైనదిగా చెప్పుకోవచ్చని తెలిపారు. సెరస్ ఇన్స్టిట్యూట్ నందు ఇప్పటివరకు అనేక కిడ్నీ మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. అత్యాధునిక 24 గంటలు 7 రోజులు హిమో డయాలసిస్ యూనిట్ ద్వారా నెలకు 2,000 డయాలసిస్ చికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా డయాలసిస్ సేవలు, కిడ్నీ మార్పిడి చికిత్సలు అందిస్తున్నామని అన్నారు. కిడ్నీ మార్పిడి చికిత్స అనంతరం కోలుకుంటున్న యువతిని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నామని డాక్టర్ జి శరత్ బాబు వివరించారు. శ్రమ చేసి, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది, ట్రాన్స్ప్లాంట్ అంటే ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ ఫ్యామిలీకి మీకు అందరికి తెలిసిందే. అదంతా తట్టుకొని నిలబడి ఫ్యామిలీ అంతా తనను సపోర్ట్ చేసి ఈరోజు
తనకి పునర్జన్మ ఇచ్చినట్టు అయింది. అదేవిధంగా హాస్పిటల్ సైడ్ నుంచి కూడా థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది టెక్నికల్లీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అంటే చాలాసార్లు అనుకుంటారు ట్రాన్స్ప్లాంట్ అంటే పాత కిడ్నీలు తీసేసి అదే ప్లేస్లో కొత్త కిడ్నీ పెడతారు అనుకుంటారు, కానీ అది కాదు జరిగేది. ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు కిడ్నీని యూజువల్గా రైట్ ఇలియాక్ ఫోసా రీజన్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇలియాక్ వెసల్స్ కెనాస్తమోస్ చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో సెకండ్ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు లెఫ్ట్ ఇలియాక్ ఫోసాలో చేస్తాం. సో థర్డ్ చేయాలి అంటే స్పేస్ ఉండదు అనమాట లోపల. సో లక్కీగా మనం ఏంటంటే ఓపెన్ చేసి చూసాక ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది కాబట్టి ఆ కిడ్నీ చిన్నది అయిపోయింది, ష్రింక్ అయిపోయింది. సో కొంత స్పేస్ ఉండటం వలన ఆ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీ పైన ఈ కొత్త కిడ్నీ అమర్చి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్న యువతి మాట్లాడుతూ తనకు కిడ్నీలను దానం ఇచ్చిన తన కుటుంబ సభ్యులకు, కిడ్నీ మార్పిడి చేసి తన ప్రాణాలను నిలబెట్టిన డాక్టర్ శరత్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మూడోసారి కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్న తనకు డాక్టర్ శరత్ బాబు అద్భుత వైద్యం అందించడమే కాకుండా అవసరమైన మనోధైర్యాన్ని కూడా ఇచ్చారని అన్నారు. ఆల్రెడీ సార్ దగ్గర 2 ట్రాన్స్ప్లాంట్స్ అయ్యి అది వేరే రీజన్స్ వల్ల పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చింది, అప్పుడు యాంటీబాడీస్ ఫామ్ అయ్యి రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ సెకండ్ ట్రాన్స్ప్లాంట్ సేమ్ కోవిడ్ 2 times రావడం వల్ల ఆ కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ సార్ అండర్లోనే చేయించుకున్నాను. అంత బాగుంది. ఇప్పుడు క్రియేటిన్ కూడా 0.9 ఉంది. సార్ ట్రీట్మెంట్ అంతా బాగుంటుందండి. పేషెంట్ కన్వీనియంట్గా అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. సార్ కూడా రిస్కే చేద్దాము, లైఫ్ చాలా ఎక్కువ ఉంది కదా, చిన్న వయసు కదా అని ధైర్యం చేసి ముందుకు వచ్చి చేశారు. ఈరోజు క్రియేటిన్ 0.9 అన్ని నార్మల్ ఉన్న వాల్యూస్ కూడా. రేపు నేను డిశ్చార్జ్ అవుతున్నాను. వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థుల సృజనాత్మకత మరింత ఇనుమడింపజేస్తోందని శ్రీ గౌతమ విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్ సూర్యారావు అన్నారు. ప్రాథమిక దశలోనే శాస్త్రీయ వైజ్ఞానిక అంశాల పట్ల వారికి ఆసక్తి, అవగాహన ఉంటే భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. చిట్టినగర్లోని శ్రీ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ స్మార్ట్ క్యాంపస్లో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం ఆయన శ్రీ గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్ సూర్యారావుతో కలిసి విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలను పరిశీలించారు. విద్యార్థులు తాము అభ్యసించిన పాఠ్యాంశాలకు తమ మేధస్సును జోడించి విభిన్న రకాల నమూనాలను ప్రదర్శించారు. శ్రీధర్ ప్రతి నమూనా వద్ద ఆగి విద్యార్థులను అడిగి అందులోని వైజ్ఞానిక అంశాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్ సూర్యారావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టేందుకు తమ గౌతమ విద్యా సంస్థలు 5 క్యాంపస్లో కూడా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తుంటామని తెలిపారు. జీవశాస్త్ర, భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించిన అనేక అంశాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు విద్యార్థులు వందలాది నమూనాలను ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారని వివరించారు. ప్రాథమిక స్థాయి నుంచి ఈ అంశాల పట్ల అవగాహన ఉంటే విద్యార్థులు రానున్న రోజుల్లో మంచి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని సూర్యారావు తెలియజేశారు. అసలు ఎన్ని మోడల్స్ చూపించాడు పిల్లలు, అన్ని మోడల్స్ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకుని టీచర్స్ యొక్క సహాయ సహకారంతో ప్రదర్శించడం జరిగింది. చిన్నపిల్లలైతే చక్కగా వాళ్ళ యొక్క వేషధారణలో ఒక వెజిటబుల్స్ కానీ, ట్రీస్ కానీ, ఆ యొక్క వేషధారణం, నెక్స్ట్ యానిమల్స్, ఫారెస్ట్ గురించి, అదే మాదిరిగా వాతావరణంలో కలిగిన మార్పుల గురించి, టెలిస్కోపు, మైక్రోస్కోపు, సెస్మోగ్రోపు ఇవన్నీ కూడా పిల్లలు మనకి చూపించడం జరిగింది. వాటి యొక్క అట్లాగే ఎర్త్క్వేక్స్ ఎలాగొస్తాయి, దేని ద్వారా మనం తెలుసుకుంటాము, నెక్స్ట్ భూకంపాలు ఎలాగొస్తాయి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే చంద్రయాన్ 3 దాని గురించి అద్భుతంగా పిల్లలు లైవ్లో ప్రదర్శించారు. మోడల్స్ ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలని 3rd క్లాసు, 2nd క్లాసు, 1st క్లాస్ పిల్లలు ఎక్సలెంట్గా ప్రజెంట్ చేస్తారు. నాట్ ఓన్లీ దిస్ వన్ అండి, మన స్కూల్లో ఆల్ ఆస్పెక్ట్స్లో మనల్ని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. చెస్లో కానీ, డాన్స్లో కానీ, తర్వాత ఇటువంటి నెంబర్ ఆఫ్ డేస్ ఫెస్టివల్స్ కానీ ఇటువంటివన్నీ పిల్లలకి తెలియజేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు సైన్స్ ఎక్స్పో పెట్టాము. చాలా బాగా జరిగిందండి. దీనికి సహకరించిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు, ముఖ్యంగా మా డైరెక్టర్ సార్కి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో పాఠశాల క్యాంపస్ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంజాన్ మాసం అంటే భోజన ప్రియులకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీం.
హలీం కోసం చాలా మంది సంవత్సరం పాటు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. హలీం రుచులను ముస్లిం సోదరులే కాకుండా ఇప్పుడు అందరూ ఆస్వాదిస్తున్నారు. విజయవాడ పంజా సెంటర్ హలీంకు పెట్టింది పేరు. రంజాన్ మాసంలో ఇక్కడ రకరకాల హలీంలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. ఇరానీ హలీంకు విపరీతమైన డిమాండ్ ఉందని షాపుల యజమానులు పేర్కొంటున్నారు. ముస్లిం సోదరులే కాకుండా ముస్లిమేతరులు రంజాన్ స్పెషల్ ఇరానీ హలీం కోసం క్యూ కడుతున్నారు. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆహారం స్వీకరిస్తారు. రంజాన్ మాసంలో ఉపవాసానికి ఓ ప్రత్యేకత ఉంది. వేకువజామునే ఆహారం తీసుకుంటారు, తిరిగి సాయంత్రం ఆహారం తీసుకుంటారు. మధ్యలో ఎలాంటి పానీయాలు, ఘన పదార్థాలు తీసుకోరు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్షను కఠినంగా ఆచరిస్తారు. రంజాన్ మాసంలో అత్యంత ప్రీతికరమైన వంటకం హలీం. ముస్లిం సోదరులు ఎక్కువగా నివసించే విజయవాడ పంజా సెంటర్లో కొన్నేళ్లుగా హలీం స్టాళ్లకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది. హలీం తయారీలో నిపుణులను తీసుకువచ్చి ఇక్కడ వండిస్తారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు తప్పకుండా హలీం రుచి చేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. పంజా సెంటర్ పరిసర ప్రాంతాల్లో హలీంతో పాటు మాంసాహార వంటకాల గుమగుమలతో స్టాళ్లు కిక్కిరిసిపోతాయి. హలీమును విభిన్న రుచుల్లో తయారు చేస్తారు. నాణ్యమైన వేట మాంసంతో పాటు వివిధ రకాల దినుసులు, డ్రై ఫ్రూట్స్, స్వచ్ఛమైన నెయ్యిని దానికి అదనంగా చేర్చడంతో అత్యంత రుచికరంగా ఉంటుంది. రంజాన్ 4 రోజుల పాటు ఇక్కడ స్టాళ్లను విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. 4 రోజుల పాటు ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా స్నేహితులు, బంధువులతో కలిసి వచ్చి హలీమును తినడానికి ఇష్టపడతారు. ముస్లిమేతరులు కూడా ఎక్కువగా వస్తున్నారు. వేట మాంసం ధరలు పెరగడంతో హలీం ధరలు పెరిగాయి. ఇప్పుడు 250 ml 250 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఎక్కువగా ఉండటంతో గత ఏడాది కంటే ఇప్పుడు హలీం ధరలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. వేట మాంసం హలీంతో పాటు చికెన్ హలీం కూడా లభిస్తుంది. విజయవాడలో మామూలు రోజుల్లో కూడా హలీం లభించినా రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ఆయా సెంటర్లో విక్రయిస్తుంటారు. హలీం ఒక్కటే కాకుండా నోరూరించే విభిన్న రకాల వంటకాలు ఇక్కడ లభ్యమవుతాయి. రుమాలి రోటీ, దమ్ చికెన్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తలకాయ కూర, బోటీ, భేజా ఫ్రై, తంగిడి కబాబ్, చికెన్ కబాబ్, గ్రిల్డ్ చికెన్, చికెన్ లాలీపాప్, చికెన్ టిక్కా ఇలా విభిన్న రకాల వంటకాలు భోజన ప్రియుల జీవచాపల్యాన్ని తీరుస్తున్నాయి. నోరు తీపి చేసే అనేక రకాల స్వీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కుర్బానీ కా మీఠా, కద్దు కా ఖీర్ నోరూరిస్తున్నాయి. దీనితో పాటు ఫలూదా విభిన్న ఫ్లేవర్స్లో లభిస్తోంది. గత 18 సంవత్సరాల నుంచి హలీం సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని నగరవాసులే కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా అనేక మంది భోజన ప్రియులు హలీంతో పాటు వివిధ వంటకాలు రుచి చూసేందుకు వస్తున్నారని పంజా సెంటర్లోని బిస్మిల్లా హలీం సెంటర్ నిర్వాహకులు ఖాజా మొహిద్దీన్ ఇంతియాజ్ తెలిపారు. మాది బిస్మిల్లా హలీం స్టాల్ పెట్టి 18 సంవత్సరాలు. ఇది జింతాకైన అదే ఇంతియాజ్ అని మా ఫ్రెండ్, మా అల్లుడు అవుతాడు. 18 సంవత్సరాల నుంచి నాణ్యమైనది అంటే చిన్న చిన్న ఏట మాసం అంటే 10-12 కేజీల పొట్టేళ్లతో అచ్చంగా ఏట మాసంతో మటన్ హలీం చేస్తాము. రుమాలి రోటీ, దమ్ చికెను, మటన్ హలీము, మటన్ బిర్యానీ ఫేమస్, తలకాయ కూర, బోటీ, మళ్ళీ భేజా ఫ్రై ఇవి మా ప్రత్యేకంగా చేస్తుంటాం. మాకు వేరే ఊర్ల నుంచి కూడా గుంటూరు నుంచి ఇటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు కోస్తాంధ్ర నుంచి వచ్చేవాళ్ళు జనాలు కూడా మా దగ్గర వచ్చి ప్రత్యేకంగా బిస్మిల్లాది చాలా బాగుంటుందని ఇక్కడ వచ్చి సేవిస్తుంటారు. నాణ్యతలో మేము దేనికి ఇచ్చేయము. ఈ మటన్ హలీం చేసేటప్పుడు కూడా మేము నవధాన్యాలు వేస్తుంటాము, అన్ని రకాల డ్రై ఫ్రూట్ ఐటమ్ వేస్తాము. ఇలా వేసి తయారు చేసి మేము సప్లై చేస్తుంటాం. ఈ రంజాన్ మాసం మొత్తం ఇక్కడ ఏంటంటే ఇక పంజా సెంటర్ కాడి నుంచి ఈ ఇంచిపేట మొత్తం రంజాన్ మాసంలో ఒక తిరునాళ్ళలాగే, తిరునాళ్ళు కూడా ఏం పనిచేయదు, అంతకంటే ఎక్కువగా వస్తారు. అసలు జనసముద్రమే ఇక్కడ. దేవుడి వల్ల అన్ని మతాల వాళ్ళు, సర్వమతాల వాళ్ళు కూడా మనకి కోఆపరేట్ చేస్తారు. అందరూ వస్తారు. పోలీస్ కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తుంది. దేవుడి వల్ల పోలీసు మనకు ముఖ్యమంత్రి గారు కూడా ముస్లిమ్స్కి అన్ని సదుపాయాలు చూడండి, వాళ్ళకి ఏ టైమింగ్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి హలీం మటన్ బిర్యానీ టేస్ట్ చేశా. అప్పటి నుంచి ఇంకా చాలా బాగుందండి. బిస్మిల్లా హలీంలో ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి వస్తా. ప్రతి సంవత్సరం రంజాన్ నెలకు వచ్చి టేస్ట్ చేసి హలీము బిర్యానీ ఇక్కడ రోజు ఒక స్పెషల్ ఐటెం ఉంటుంది. రోజు ఒక స్పెషల్ ఐటెం టేస్ట్ చేస్తూ ఉంటా. నెల మొత్తం ఇక్కడే ఉండి టేస్ట్ చేసి ఇక్కడే రోజు ఉండి ఇక్కడే సెహరీ కూడా ఇక్కడే ఉంటుంది. చాలా బాగుంటుందని మటన్ బిర్యానీ మరియు హలీము ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ వెరైటీస్ డబల్ మిఠా అని, ఏదో కుర్బానీ ఖీర్ అని, ఏదో చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.